తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని సినీ నటుడు కమల్ హాసన్ ను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. జనాదరణ ఉన్న వ్యక్తి అలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆక్షేపించింది. ఎంత పెద్ద నటుడైనప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని కోర్టు తేల్చెప్పింది. తగ్ లైఫ్ సినిమాను ప్రదర్శించరాదన్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమల్ హాసన్ వేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. కమల్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ఆయన సామాన్య వ్యక్తి కాదని, ఇష్టానుసారం మాట్లాడరాదని సూచించింది. కన్నడపై ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారన్న హైకోర్టు పిటిషనర్ ఏమైనా చరిత్రకారుడా అని నిలదీసింది. క్షమాపణ చెబితే పరిష్కారమయ్యే సమస్యను కోర్టు దాకా తెచ్చారన్న ధర్మాసనం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అయితే కన్నడపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న కమల్ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. క్షమాపణలు చెప్పేంత తప్పు తాను చేయలేదన్న ఆయన థగ్ లైఫ్ చిత్రాన్ని ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల చేయటం లేదన్నారు. అనంతరం విచారణను హైకోర్టు ఈ నెల 10కు వాయిదా వేసింది.